హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ కాబోతోంది. మొత్తం 28,000 కోట్ల రూపాయలతో చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టగా అది పూర్తయింది. లైడార్ సర్వే ద్వారా ప్రాథమిక అలైన్మెంట్ ను ఖరారు చేశారు. త్వరలోనే రైల్వే శాఖకు సమర్పించనుండగా ఆ తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో కొత్తగా 26 నుంచి 30 రైల్వే స్టేషన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ప్రాంతాన్ని బట్టి 2 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రైల్ రానుండడంతో ఈ ప్రాంతం రానున్న రోజుల్లో అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు పరిసరాల్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి? రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు వల్ల ఎక్కడెక్కడ భూముల ధరలు పెరుగుతాయి? రీజనల్ రింగ్ రైల్ పరిసరాల్లో ఇంటి స్థలాల ధరలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లోకి గూడ్స్ ట్రైన్లు రాకుండా నగరం వెలుపలి నుంచే వెళ్లిపోయేలా రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు ప్రణాళికను రెడీ చేస్తున్నారు. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ను ఔటర్ రింగ్ రోడ్ నుంచి 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంతో నిర్మిస్తుండగా త్రిబులర్ ఆవల దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో రింగ్ రైల్ నిర్మించేలా రైల్వే శాఖ లైడార్తో ప్రాథమిక అలైన్మెంట్ను రూపొందించింది. రీజనల్ రింగ్ రైల్ పొడవు సుమారు 394 నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉండనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ సుమారు 400 కిలోమీటర్ల పొడవుతో నిర్మితం కానున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుతో హైదరాబాద్తో పాటు తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి. ముఖ్యంగా ట్రిపులార్కు రీజనల్ రైల్ లైన్కు మధ్య ఉన్న 5 కిలోమీటర్ల రేడియస్ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందనుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా మూసాయిపేట వద్ద సికింద్రాబాద్ నిజామాబాద్ లైన్, వంగపల్లి వద్ద సికింద్రాబాద్ వరంగల్ లైన్, వలిగొండ వద్ద సికింద్రాబాద్ గుంటూరు రైల్వే స్టేషన్, గుల్లగూడ వద్ద సికింద్రాబాద్ తాండూరు లైన్, గజ్వేల్ వద్ద సికింద్రాబాద్ సిద్దిపేట లైన్ను, బాలానగర్ వద్ద కాచిగూడ మహబూబ్ నగర్ లైన్ను రీజనల్ రింగ్ రైల్ క్రాస్ చేయనుంది. ఈ క్రాసింగ్ స్టేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేయబోయే మరో 20కు పైగా రీజనల్ రైల్వే స్టేషన్లతో భారీగా కనెక్టివిటీ పెరగనుంది. ఇక ఎటు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇదంతా రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో దోహదం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఇంటి స్థలాలు, ఇళ్ల ధరలు భారీగా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ పరిసరాల్లో ఇంటి స్థలం, గృహాలు కొనుగోలు చేయలేని మధ్యతరగతి వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్ మధ్య ప్రయత్నించాలని సూచిస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఇక్కడ ఎకరం భూమి ధర 1,50,00,000 రూపాయలుండగా ఇప్పుడు మెయిన్ రోడ్ ఫేసింగ్తో 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల ధరలున్నాయి. రోడ్డుకు సెకండ్ బిట్లయితే ఎకరం 1,50,00,000 నుంచి 2.5 కోట్ల రూపాయల ధరలున్నాయి. త్వరలోనే రీజనల్ రైల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే ఇక్కడ భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ వెంచర్లు వెలుస్తున్నాయి. ప్రాంతం, ప్రాజెక్టును బట్టి చదరపు గజం 15,000 నుంచి 45,000 వరకు ధరలున్నాయి. రానున్న రోజుల్లో భూములు, ఇంటి స్థలాల ధరలు భారీగా పెరిగే అవకాశమున్న నేపథ్యంలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునేవారు త్వరగా నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.